ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. తొలి క్వాలిఫైయర్లో కేకేఆర్ చేతిలో ఓడిన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. దీంతో ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్తో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ సగర్వంగా ఫైనల్ కు చేరింది. నూట 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. 21 బంతుల్లో 42 రన్స్ చేశాడు. దీంతో 7.4 ఓవర్లలో రాజస్థాన్ 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసి ఊపు మీద ఉంది. ఈ దశలో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. దీంతో 15 పరుగుల వ్యవధిలోనే రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ టాప్ ఆర్డర్లో టామ్ కుక్లర్, కాడ్మోర్, సంజా శాంసన్, అలాగే రియాన్ పరాగ్, రవిచంద్ర అశ్విన్, షిమ్రాన్ హిట్మేర్, రోమన్ పోవెల్ ఫ్లాప్ అయ్యి పెవిలియన్ బాట పట్టారు. ఓవైపు వికెట్లు పడుతున్న యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ తన సత్తా చాటాడు. అయినా సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. చివరకు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్, అలాగే అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, నటరాజన్ ఒక్కొక్క వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసిక్ 54 రన్స్ చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్ రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఆవిష్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. మే 26న కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.